ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఎండు కొబ్బరి లడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి 5 చిప్పలు, బెల్లం 1/2 కేజీ, యాలకుల పొడి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇక్కడ నేను కొబ్బరి తురుముకున్నానండి. మీకు కూడా అలా ఇష్టమైతే అలా చేసుకోండి, లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయినా పట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుముకున్న కొబ్బరి పొడిని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి, బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుతూ అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకుంటూ అడుగంటకుండా తీగపాకం రానివ్వాలి. ఇలా తీగపాకం బాగా వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా బాగా తీగపాకం వచ్చాక దీంట్లో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 4 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుముని వేసుకున్నాక ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న దానిలో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి లడ్డు షేప్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని లడ్డు షేప్ వస్తుందో రాలేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ చల్లారాక మన చేతులకి నెయ్యి రాసుకుంటూ ఇలా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇలా ప్లేట్లో పెట్టుకున్న లడ్డులన్నీ సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎండు కొబ్బరి లడ్లు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.